హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ స్పీక్స్. ఈరోజు మనమైతే సనత్ నగర్లో ఉన్న అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట హైదరాబాద్లో. దాని సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మొన్న మనం మంజీరా మెజెస్టిక్లో చూసాం కదా, ఆ వీడియో చూసాం కదా, అదైతే సెకండ్ బ్రాంచ్. సో ఈ పార్ట్లో అయితే ఫుల్ బ్రాస్ ఐటమ్స్ వస్తాయి. ఫస్ట్ అయితే చూడండి, ఇది దీపారాధనకు ఉందన్నమాట. 385 రూపీస్ ఉంది. ఇది కూడా వేరియస్ సైజెస్లో ఉన్నది, నెంబర్ 1 నుంచి 10 సైజెస్ వరకు ఉంటాయి. ఇది ఒక పూల బుట్ట కింద వాడుకోవచ్చు, లేదా ప్రసాదం కింద వాడుకోవచ్చు, ఇంకా దేనికైనా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి డెకరేషన్ పీస్లా వాడుకోవచ్చు, సేమ్ మళ్ళీ పూజ బుట్టలాగా వాడుకోవచ్చు. 415 రూపీస్ అనమాట అది. ఇది అందులో చిన్న సైజ్ అనమాట. ఇది వచ్చేసి 280 రూపీస్ ఉండే. ప్రైజెస్తో మెన్షన్ చేయండి అక్క అని చెప్పి కమెంట్స్ చేశారని చెప్పి మళ్ళీ వెళ్ళాను. ఇది ప్లేట్ అనమాట, మనం కంచంలా వాడుకోవచ్చు. 550 రూపీస్ ఉండే. ఇది వచ్చేసి లేజర్ ప్రింట్తో వచ్చింది, సో కొంచెం కాస్ట్ ఎక్కువ, 780 రూపీస్ ఉంది. ఇందాక చూపించిన డెకరేషన్ పీస్లో లాగానే ఇది ఒక బుట్ట, ఇందాక ఒక బుట్ట అనమాట. ఇందులో వేరియస్ సైజెస్ అనమాట, సేమ్ దేనికైనా సైజెస్ ఉండే. 580 రూపీస్ అది. ఇప్పుడు చూడండి, దీపారాధన కుందులు ఎంత చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంది. ఇది మన హ్యాండ్లో హాఫ్ ఉండే, 1085 రూపీస్. ఇది అయితే వేరే స్టైల్ అనమాట, కొంచెం పైన పువ్వులా వచ్చి అట్లా ఉంది. ఇది 1050 రూపీస్ పడుతుంది. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇంకా సెపరేట్గా ఏం చెప్పవసరం లేదు, ప్రతి దాంట్లోని చిన్న నుంచి పెద్ద వరకు అన్ని సైజెస్ ఉండే. ఇది కూడా చాలా పెద్దదన్నమాట, 3275 రూపీస్ ఇది. సో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, క్వాలిటీకి అయితే అసలు డోకా లేదు. ఇది ఒక ప్లేట్ లాగా, ట్రే లాగా వచ్చిందనమాట, 699 రూపీస్. ఇది కూడా ఒక ప్రసాదం బౌల్ లాగా వచ్చింది, అటు ఇటు హ్యాండిల్స్ కింద వచ్చినాయి, 210 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న బౌల్స్ అనమాట, 45 రూపీస్, ఇంకా 60 రూపీస్, అట్లా డిఫరెంట్ ప్రైజెస్తో ఉన్నది. ఇది వచ్చేసి 65 రూపీస్ పడింది. ఇది కూడా నెంబర్ 12 అనమాట. ఇది చూడండి, ఇది చాలా పెద్ద సైజు వచ్చి 1660 రూపీస్ అనమాట ఇది. ఇవన్నీ దీపారాధన కుందులే, మొత్తం ఒక సైడ్ దీపారాధన కుందులే ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక చెంబు అనమాట, ఫ్లవర్స్ డెకరేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు. 660 రూపీస్ ఉంది. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 420 రూపీస్ అనమాట. డిజైన్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. కొన్నిట్లకైతే లేజర్ ప్రింట్స్ వచ్చినాయి, కొన్నిట్లకి నార్మల్గా ఉన్నాయి. సో ఇది ప్లెయిన్ చెంబులా వచ్చిందనమాట. ఇది ఇందులో పెద్ద సైజ్ అనమాట. ఇది వచ్చేసి 345 రూపీస్ పడింది. అంటే అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట అంతా. ఇప్పుడైతే బ్రాస్కి చాలా వాల్యూ ఇస్తున్నారు. ఇవి ట్రేస్ అనమాట, లైక్ ఏమన్నా పెట్టి సర్వ్ చేసుకోవడానికి. 630 రూపీస్ ఉంది. కొంచెం లేజర్ ప్రింట్తో డిజైన్తో వచ్చింది. ఈ షేప్ కూడా చాలా బాగుంది, వెల్ షేప్. ఇది వచ్చేసి 815 రూపీస్ పడింది. ఇదైతే కొంచెం పెయింట్స్ అట్లా వచ్చినాయి అనమాట. ఇది కూడా చాలా బాగుంది చూస్తానికి, ఒక ట్రే కింద అనమాట, యూస్ చేసుకోవచ్చు. 790 రూపీస్. ఇది కొంచెం అంటే థిన్గా ఉందన్నమాట, సో అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట, 450 రూపీస్. ఇది కూడా కొంచెం థిన్గా ఉంది, ప్లేట్లా యూస్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా దీపారాధన కుందులు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, అట్లా అనమాట. ఇవన్నీ డిఫరెంట్, చిన్న మనం రోజు దీపారాధన చేసుకుంటాం కదా, వాటికైతే బాగా యూజ్ అవుతాయి. 39 రూపీస్ ఇంతకుముందు చూపించింది. అందులోనే కొంచెం పెద్ద సైజ్ చూపిస్తున్నాను ఇప్పుడు, 48 రూపీస్ అనమాట ఇది. నెక్స్ట్ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చూపించేదన్నమాట 75 రూపీస్. సో సైజెస్ బట్టి ప్రైజెస్ మారుతాయి, అండ్ మోర్ ఓవర్ క్వాలిటీ బట్టి కూడా మారుతాయి అనమాట. ఇది చూడండి, ఫ్లవర్ షేప్లో వచ్చింది పైన, 89 రూపీస్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎంత చిన్నది 89 రూపీస్ అనుకుంటారు కదా, చాలా స్ట్రాంగ్గా ఉండే. అది 125 రూపీస్ ఇప్పుడు చూపించింది. అయితే ఇంతకుముందు చూపించినవి ప్లెయిన్, ఇవైతే ఫ్లవర్ షేప్లో వచ్చినాయి అనమాట. మీకు ఎన్ని కావాలితే అన్ని అవైలబుల్గా ఉంటాయి, మీరు రిటర్న్ గిఫ్ట్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇదైతే 175 రూపీస్ అనమాట. అట్లనే వాళ్ళకి మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇంత ఎక్కువ కావాలి అని అన్నారనుకోండి, వాళ్ళ ప్రైస్ కూడా రెడ్యూస్ చేస్తారంట. సో మీరు చూసి మాట్లాడుకోవచ్చు. కొంతమంది బ్రాస్ కూడా బాగా ఇస్తున్నారు ఈ మధ్యన రిటర్న్ గిఫ్ట్స్ కింద. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఇలా తీసుకుందాము హోల్సేల్లో అనుకుంటే, వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ పీసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇవి గుడిల్లో అలా వాడతారనమాట. సో కొంచెం పెద్దవే, సో దీపారాధన చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట.
ఫస్ట్ అయితే నేను పూజకి సంబంధించినవన్నీ చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుక్వేర్ ఉన్నాయి, ఐడియల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇది చుట్టూరు 5 కోణాలు వచ్చినవి అనమాట. యూజువల్లీ అందరి ఇంట్లో ఉండేవి నాకు తెలిసినంతవరకు ఇవి. ఇది వచ్చేసి ఇది కూడా వేరియస్ సైజెస్లో వేరియస్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. నేను ఒకసారి టెక్స్ట్ బాక్స్లో కూడా మీకు ప్రైజెస్ మెన్షన్ చేస్తాను, ట్రై చేస్తాను. ఇది వచ్చేసి ఫ్లవర్ షేప్లో ఉంది, 65 రూపీస్ అనమాట. సో అట్లా మీకు ఏది కావాలితే అది అవైలబుల్గా ఉంటుంది. అరే ఇలాంటిది కూడా బ్రాస్లో ఉంటుందా, ఐ మీన్ ఈ వస్తువు కూడా ఉంటుందా అనుకుంటాం మనం. అలాంటివి కూడా ఉన్నాయి. ఇది చిన్న ప్రసాదం బౌల్స్ అనమాట. ఇందాక చూపించింది 45, ఇదైతే 25 అనమాట. నేను తీసుకున్నాను. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. ఫైన్ క్వాలిటీ, అసలు క్వాలిటీకి అయితే అస్సలు డోకా లేదు. ఇది వచ్చేసి కొంచెం ప్రింటెడ్ వచ్చినాయి అనమాట. బాగున్నాయి. ఇవి కూడా 110 రూపీస్ పడింది. ఇది చిన్నదే, మనకి మన హ్యాండ్లో పట్టే అంత ఉన్నాయన్నమాట. 90 రూపీస్ ఇదైతే, అందులో చిన్న సైజు. దాని నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి 165 రూపీస్ అనమాట. అట్లా సైజెస్ ఉన్నాయి. ఇది కూడా చిన్న బౌల్, లైక్ క్షీరాన్నం పెట్టుకోవడానికి, సేమియా పెట్టుకోవడానికి, అట్లా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి 260 రూపీస్ పడింది అనమాట. అందులోనే కొంచెం ప్లేట్ టైప్ వచ్చింది, ప్రింటెడే, 215 రూపీస్. ఇవైతే ఇంకా మనం డైలీ వాడుకుంటాం చూసారా, చిప్స్ పెట్టుకోవడానికి దేవుడికి 50 రూపీస్. ఇంకా ఇది 85 రూపీస్ అనమాట. అందులోనే చిన్న సైజెస్వి మనం మామూలుగా యూజువల్లీ వాడుకుంటాం. ఇది కొంచెం థిన్గా ఉంది, కానీ మామూలుగా వాడుకోవచ్చు అనమాట మనం దేవుడి దగ్గర. 34 రూపీస్, ఇదైతే 22 రూపీస్. ఇంకా చిన్నది అంటే సైజెస్ బట్టి మీకు తెలిసే ఉంటుంది, సైజెస్ బట్టి ప్రైజెస్ మారుతాయని. ఇదైతే 27 రూపీస్. ఇది వచ్చేసి 34 రూపీస్ పడిందనమాట. దానికంటే పెద్ద సైజ్ అనమాట. ఇది 47 రూపీస్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉందనమాట, చాలా వెయిట్ కూడా ఉంది. 220 రూపీస్ పడింది. అందులోనే నెక్స్ట్ సైజ్ వచ్చేసి 280 రూపీస్ పడింది. ఇది వచ్చేసి కొంచెం టిఫిన్ ప్లేట్ సైజ్ ఉందనమాట, 480 రూపీస్ పడింది. ఇదైతే ఫుల్లీ డిజైన్ ఉంది, 980 రూపీస్ పడింది. కింద నిజంగా అసలు ఆ ఏనుగులు ఉన్నాయి, చాలా బాగుంది. ఇదైతే డెకరేషన్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ యూజ్ అనమాట నిజంగా అన్నీ. ఇది చూడండి, గుడిల దగ్గర మనం సేమియా వేసి పంచి పెడతానికి, లేకపోతే శనగల ప్రసాదం ఇస్తారు కదా, అవి వేసుకుని తీసుకెళ్ళడానికి చాలా బాగా యూజ్ అయితే అవుతాయి. ఇంకా పెద్ద పెద్ద డేక్సెళ్ళకి ఇవన్నీ హల్దీకి యూజ్ అవుతాయి అనమాట. హల్దీకి ఇప్పుడు బాగా బ్రాస్ ఐటమ్ అయితే చాలా బాగా వాడుతున్నారు. ఇది వచ్చేసి చిన్న సింహాసనం లాగా అనమాట, చిన్న స్టూల్ లాగా వచ్చి దాని మీద మనం దేవుళ్ళని పెట్టుకునేలాగా 290 రూపీస్ అనమాట. ఇది చిన్న సైజు, అందులోనే పెద్ద సైజు ఇంకొంచెం ప్రైజీ ఉండే. సో ఇవన్నీ, ఇదైతే తులసి కోట అనమాట. నాకు భలే అనిపించింది నిజంగా. అసలు బ్రాస్లో తులసి కోట అనేది ఉంటుంది అని నాకు నిజంగా అక్కడ ఐటమ్ చూసే వరకు తెలీదు. మీ ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదైతే చిన్న సైజు 710 రూపీస్ పడింది. ఇవి ఒక 5 వైపులా కోణాలు ఉండే దీపారాధన గుందులు అనమాట. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే. ఇదైతే ఒక సైడే అనమాట, ఒక సైడ్ వచ్చి దానికి లేజర్ ప్రింట్ ఇంకా డిజైన్ కింద వచ్చింది. ఇదైతే 175 రూపీస్ పడింది. ఇదన్నీ సింగిల్ పీసెస్ కాస్ట్స్ అనమాట. నేను చెప్పినట్టుగా మీరు బల్క్లో తీసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మీకు క్వాంటిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు విత్ ఫైన్ క్వాలిటీ. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అని అనుకోకండి, ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది. ఇదైతే సింగిల్ పీస్ వచ్చేసింది, 155 రూపీస్ పడిందనమాట. ఇది కొంచెం డెకరేషన్ టైప్లో వచ్చిందనమాట. చుట్టూరు లీవ్స్ కింద ఫ్లవర్ కింద వచ్చి 270 రూపీస్. మధ్యలో మనకి దీపారాధన పెట్టుకునేలాగా, కొంచెం అకేషనల్గా యూజ్ చేసుకునేలాగా అనమాట. ఇది కూడా చాలా బాగుంది. కొన్ని చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట. కానీ మెయింటైన్ చేయాలి నిజంగా. బ్రాస్ని మెయింటైన్ చేస్తే దానంత సూపర్ లుక్ ఇచ్చి ఇంకోటి ఉండదు నిజంగా. ఇదైతే దీపం ఆరకుండా మామూలుగా తులసి కోటల దగ్గర అలా పెట్టుకుంటాం కదా, 220 రూపీస్. ఇది చిన్న సైజు. నేను ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ, పాత వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి పెద్ద సైజ్ అనమాట. చుట్టూరు కొంచెం గ్లాస్ కవరేజ్ వచ్చి పైన హోల్స్ వస్తాయన్నమాట, కొంచెం లోపల ఉన్న పొగంతా బయటకు వెళ్ళడానికి. సో మనకి దీపారాధన గనువెక్కకుండా ఉండటానికి ఇదనమాట. 590 రూపీస్ పడింది ఇది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపారాధన కుందులే. మీకు
ఎన్ని కావాలితే అన్నీ ఉంటాయన్నమాట. చూడండి అంతా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది పైన చుట్టూరు లీఫ్ ఫ్లవర్ టైప్లో వచ్చింది. ఇదైతే 80 రూపీస్. నేను మ్యాక్సిమం అన్నీ కింద మీకు లింక్స్ లైక్ టెలిగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్ అన్నీ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలితే వాళ్ళది వెబ్సైట్ కూడా ఉంది. అలాగే మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో వాటన్నిటిలో మీరు ఫాలో అయితే తెలుస్తుంది అనమాట. ఇదేం ప్రమోషన్ కాదు, నిజంగా 155 రూపీస్ అనమాట. ఇది లాస్ట్ టైం యాక్చువల్గా ప్రైజెస్తో మెన్షన్ చేయండి అని అన్నారని చెప్పి నేను వచ్చి ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి చూపిస్తున్నాను మీ అందరికీ. ఎప్పటికప్పుడు వెరైటీ మారిపోద్ది అనమాట. ఇది కూడా డిజైన్ వచ్చింది 210 రూపీస్. పైగా వాళ్ళకి 365 డేస్ ఆఫర్స్ అయితే రన్ అవుతాయి. ఇది 5 హారతలు ఇచ్చుకునేలాగా చేసుకుంటారు కదా చాలామంది పూజలు. సో 467 రూపీస్. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు పెద్ద పెద్ద పూజలకి యూజ్ అయ్యి ఉన్నాయి. అలాగే మనం ఇంట్లో పూజ చేసుకునే వాటికి కూడా యూజ్ అయ్యేలాగా ఉన్నాయి. 625 రూపీస్ అనమాట. ఇది సాంబ్రాణి వేసుకోవడానికి, ఇంకా సాంబ్రాణి కుందులు వెలికించుకుంటారు కదా ఇంట్లో డైలీ రోజు, వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి చిన్న సింగిల్ అనమాట. 80 రూపీస్ పడింది. ఇందులో కూడా యాజ్ యూజువల్ సైజెస్ ఉన్నాయి. ఇదైతే 95 రూపీస్ ఎంతో పడింది అనుకుంటా. కొన్ని వాటి మీద ప్రైజెస్ లేవు, సో నేను మెన్షన్ చేయలేకపోయాను. ఈ స్పూన్ వచ్చేసి 55 రూపీస్. ఇదైతే అగరొత్తులు పెట్టుకునే స్టాండ్ అనమాట, 69 రూపీస్. ఇది చిన్న సైజు. దాని నెక్స్ట్ సైజ్ వచ్చేసి 105 రూపీస్ పడింది. ఇది కూడా అగరొత్తులు పెట్టుకునేదే అనమాట. లీఫ్ లాగా వచ్చి కింద చాలా బాగుంది. ఇది ప్లేట్ అనమాట. ఇదైతే మనకి 350 రూపీస్ పడింది. మనకి ఆ అగరొత్తుల నుంచి పడే యాష్ అంతా కూడా ఆ ప్లేట్లో అయితే కలెక్ట్ అయిపోతుంది, కింద పడకుండా. కొంచెం ఫ్లోర్ కింద బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తాయి అనుకుంటారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 550 రూపీస్. ఇదైతే నిజంగా దొంగలాగానే ఉంది, చాలా బరువు ఉండే. ఇవి వచ్చేసి ఫ్యాన్సీ దీపారాధన పెట్టుకోవడానికి అనమాట. లైక్ కొంతమంది ఫ్యాన్సీగా చేసుకుందాం అనుకుంటాం, డెకరేషన్ పర్పస్ కింద యూజ్ చేస్తూ చేసుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. నేను ఇందాక చూపించింది 300 రూపీస్. అందులోనే వేరే వెరైటీ అనమాట, లైక్ యాపిల్ లాగా వచ్చింది పై. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్స్కి అయితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఇందులోనే వేరియస్ షేప్స్ వచ్చినాయి అనమాట. ఒకటి స్పియర్ లాగా, ఒకటి యాపిల్, ఒకటి పైనాపిల్ లాగా, అట్లా బాగా వచ్చినాయి అనమాట షేప్స్ కూడా. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ నచ్చుద్ది కదా, సో వాటి ప్రకారంగా డిజైన్ చేశారు. ఇదైతే పైన క్యాప్ ఓపెన్ చేసుకునేలాగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి గంటలు అయితే నిజంగా భలే అనిపించినాయి నాకు, చాలా స్ట్రాంగ్గా ఉండే. ఇది 275 రూపీస్. మీడియం కంటే కొంచెం చిన్న సైజే. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. గుడిల్లో యూజ్ చేసుకుని 899 రూపీస్. చూడండి పైన నంది వచ్చి అలా చాలా బాగున్నాయి గంటలు. ఇదైతే చిన్నది, మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా ఆ టైప్ అనమాట, కొంచెం చిన్నగా రోజు దీపారాధన చేసుకున్నారు. ఇక్కడైతే హనుమంతుడు వచ్చారు అనమాట గంట పైన. 115 రూపీస్. ఇది చిన్న సైజు. ఇది కూడా ఇవన్నీ గంటలే. ఇక్కడ వచ్చేసి ఇవి ప్లెయిన్ గంటలు అనమాట. ప్లెయిన్ గంటలు మీరు ఎక్కువగా గుడిల్లో చూస్తారు. సో ఇది వచ్చేసి 340 రూపీస్. కొంచెం ఎలాగన్నా ప్లెయిన్వి డిజైన్ వచ్చిన వాటికంటే కొంచెం తక్కువ ఉంటాయి కదా, 270 రూపీస్ ఇదైతే. ఎందుకంటే డిజైన్ చెక్కడానికి కొంచెం ఎక్కువ వర్క్ తీసుకుంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ పడుతుంది. మోరోవర్ ఆ డిజైన్ ఉన్నవి కంటే కూడా ప్లెయిన్వి అయితే మనకి మెయింటైన్ చేస్తానికి ఈజీగా ఉంటుందని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇది కూడా నేను చాలామంది ఇళ్ళల్లో చూశాను. దీపారాధనకు 260 రూపీస్ అనమాట. ఇవి ఎక్కువగా నేను చూసింది అయితే తులసి కోటల దగ్గర పూజ చేస్తానికి ఇవి వాడతారు. అందులోనే చిన్న సైజు ఉంది. కొన్ని వాటి మీద అయితే ప్రైజెస్ వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో నేను ప్రైజెస్ మెన్షన్ చేసిన వరకు బాగా చూపిస్తానికి ట్రై చేశాను. ఇది వచ్చేసి 110 రూపీస్ అనమాట. టోటల్లీ ప్లెయిన్ అనమాట. ఇది మీరు దీపారాధన వెలిగించుకోవడానికి. ఇది వచ్చేసి 285 రూపీస్ అనమాట. నెక్స్ట్ సైజ్ ఇది. ఇవన్నీ దీపారాధన కుందులే 112 రూపీస్. చాలా అనమాట. అంటే ఒక్క దాంట్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనిపిస్తుంది. ఇది వచ్చేసి పసుపు కుంకుమల గుర్తు అనమాట. ఇది కూడా నాకు బాగా అనిపించింది. కింద ఏనుగులు వచ్చి 4 వచ్చినాయి అనమాట. ఇది కూడా కొంచెం డిజైన్ వచ్చింది. ఇందులో కూడా మనకి ప్లెయిన్వి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి కొంచెం బాక్స్
బాక్స్ టైప్లో వచ్చిందనమాట. 230 రూపీస్. స్క్రూ టైప్లో ఓపెన్ చేసుకుని మళ్ళీ మూసేసుకునేలాగా. ఇది కూడా కొంచెం ప్రసాదం పెట్టుకుని ఆ టైప్ అన్న యూస్ చేసుకోవచ్చు. అక్షింతలు వేసుకోవడానికి, పసుపు కుంకుమలు వేసుకోవడానికి అవన్నీ యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ దీపారాధన, లేదా హారతి ఇచ్చుకుని దానిలాగా యూస్ చేసుకోవచ్చు. లేదా ఇది ప్రసాదం బౌల్ అనమాట. 65 రూపీస్. ఇవి చూడండి, రోజు సాంబ్రాణి కణికలు వెలిగించుకునే వాళ్ళకి, లేదా హారతి ఇచ్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చిందనమాట. 65 రూపీస్. ఇది వచ్చేసి ప్లెయిన్లో అనమాట. 290 రూపీస్ పడింది. ప్లెయిన్లో మనకి పసుపు కుంకుమ అక్షంతలు గంధం అన్నీ వేసుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి 75 రూపీస్. ఈ మధ్యన కొంచెం ఇలాంటి బౌల్స్ కూడా నేను ఎక్కువ చూస్తున్నాను. కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనం హారతిస్తానికి యూజ్ చేస్తాం కదా, ఇందులోనే చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉందన్నమాట. మరి గుళ్ళో బాగా పెద్ద పెద్ద సైజెస్ ఇస్తారు కదా, అవి కూడా అలాంటివి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి సేమ్ మళ్ళీ అగరొత్తులు పెట్టుకోవడానికి 190 రూపీస్. ఇది వచ్చి తాంబేలు అనమాట. లక్ అంటారు కదా, 330 రూపీస్ పడింది. ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉండే ఈ దీపారాధన కుందు, కొంచెం హైట్ ఎక్కువ ఉండే అనమాట. మనకి అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది అనమాట. 350 రూపీస్. కొంతమందికి బాగా స్ట్రాంగ్గా దొంగల్లా ఉండి కావాలనుకుంటారు కదా, అలా కాకుండా ఇది కొంచెం పలుచగా ఉండే. అలాగని క్వాలిటీ ఏమీ తక్కువగా లేదండో. పైన మనకి నెమలి పింఛంలా వచ్చిందనమాట అది. ఇది వచ్చేసి నార్మల్ 5 వైపులా ఉండేలాగా వచ్చింది. ఇది వచ్చేసి చిన్న సైజు బిందెలాగా ఆ టైప్లో వచ్చిందనమాట. ఇది ఇదివరకు ఇలా డాట్స్ కింద వచ్చేవి, ఎక్కువ మనం తద్దులకి ఇచ్చే పల్లెలకు ఉంటాయి కదా ఇలాంటి డాట్స్. ఇవి వచ్చేసి చిన్న చెంబుల్లాగా వచ్చినాయి అనమాట. మనకి ఉద్దరణలా యూస్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న పూజల్లో యూస్ చేస్తూ ఉంటారు కదా, అలా అన్నీ యూస్ చేసుకోవచ్చు. 145 రూపీస్ అనమాట. ఇది చిన్న సైజు, భలే క్యూట్గా ఉండే. యాక్చువల్గా బ్రాస్ మొత్తం వీడియో తీసేసరికి నాకు 35 మినిట్స్ ఎంతో వచ్చింది. సో 2 పార్ట్స్లో పెడదాం అనుకున్నాను. ఇది వచ్చేసి పూర్వకాలం వాళ్ళు దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ వీటిలో పాలు క్యారీ చేయడం అలాంటివి అయితే నేను చూశాను. సో దీన్ని ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది కూడా ఒక డెకరేటివ్ పర్పస్కి యూస్ చేసుకుంటారనమాట దీపారాధన. పక్కది వచ్చేసి అగరత్తులు స్టాండ్ అనమాట. నేను పర్సనల్గా ఇట్లా నాకు ఇష్టం అనమాట అన్నీ చూస్తాం. సో ఎలాగ వెళ్ళాను కదా, మీ అందరికీ వీడియో తీసి పెడదాము అని చెప్పి పెట్టాను. ఇదైతే చాలా బరువు ఉంది అసలు, 2235. ఈ మనీ బ్యాంక్ అయితే నాకు బాగా నచ్చింది అబ్బా. నిజంగా తీసుకుందాం అనుకున్నాను మా బాబు కోసం, కానీ ఇంకా తీసుకోలేదు. 4000 చేంజ్ పడింది. ఇవన్నీ ఐడియల్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బరువు ఉన్నాయి. చాలామంది బ్రాస్ ఐడల్స్ పెట్టుకోవడానికి చాలా ఇష్టం చూపిస్తారు. ఇది వచ్చేసి ఇత్తడి పాలవెల్లి అనమాట. 2250 రూపీస్ ఉండే. చాలా బాగుంటుంది. నాకు ఆల్రెడీ ఉందన్నమాట, మా ఇంట్లో అమ్మ ఇచ్చింది. సో ఇది అభిషేకాలు చేస్తారు కదా, శివుడి అది ఐడల్ పెట్టి మధ్యలో. సో అభిషేకం చేసినప్పుడు పాలు పంచామృతాలన్నీ సైడ్కి వస్తాయి కదా, అట్లా యూజ్ చేసుకుంటారు. ఇవి వచ్చేసి స్టెప్లో వచ్చినాయి అనమాట. ఇవి చిన్న చిన్న కుంకుమ బర్రెలు నాకు ఎంత బాగా అనిపించింది. నేనైతే తీసుకున్నాను. 25 రూపీస్ అంతా పడింది. ఇదైతే ఫ్యాన్సీగా ఉంది. దేని మీద ప్రైస్ లేదు, మరి ఇది ఎంత పడుద్ది. కొన్ని వెయిట్ బట్టి ఇస్తారనుకుంటా. ఇది వచ్చేసి కలసం టైప్లో ఉంది. ఇది కూడా అదేంటది అగరబత్తీస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది 100 రూపీస్. ఇది కూడా అగరబత్తీ స్టాండ్ అనమాట. లీవ్స్ టైప్లో వచ్చి ఇది 105 రూపీస్. ఇవి కొంచెం మెయింటెనెన్స్ క్లీనింగ్కి ఇబ్బంది పడతాయి అనమాట. సైడ్ కోణాలు ఉన్నాయి కదా, అవి తెగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది ప్లెయిన్ది. ఇలాంటివి అయితే ఈజీగా ఉంటాయి. 95 రూపీస్ అనమాట. ఇందులో కూడా పెద్ద సైజెస్. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మనకి ఇదైతే 145 రూపీస్ పడింది. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మనకి ఐడల్స్ మొత్తం దేవుళ్ళు అన్ని ఐడల్స్ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. ఇది నాకు నిజంగా ఎందుకు దేనికి యూజ్ చేస్తారో అనేది నాకు తెలియలేదు. షేప్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసినంతవరకు మరి ప్రసాదం పెట్టుకోవడానికి అట్లా యూజ్ చేస్తారేమో. 114. ఇది వచ్చేసి సాంబ్రాణి వేసుకోవడానికి, ధూపం వేసుకోవడానికి ఉంటుంది కదా, ఆ హోల్స్లోంచి బయటికి పోగొచ్చేలాగా అట్లా అనమాట. అది వచ్చేసి ఒకటి 355 అట్లా పడింది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.